బ్యాంకు డిపాజిట్ కార్డుల ఎన్నికల్లో ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డులు పంచిన సీఎం రేవంత్ ఇప్పుడు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలను అమలు కాని హామీలు ఇస్తూ 6 గ్యారంటీ కార్డులు. ఎంత విచిత్రం అంటే అది బ్యాంక్ డిపాజిట్ కార్డు లాగా ఒక్కొక్క ఇంటికి పోయి ఈ కార్డు ఉంచుకో, మా ప్రభుత్వం రాగానే నీకు పెన్షన్ ఇస్తాము, నీకు పిల్లల పెళ్ళైతే తులం బంగారం ఇస్తాము, కళ్యాణ లక్ష్మితో పాటు రైతులకు బ్రహ్మాండంగా ఇంటి కార్డు ఉంటేనే మేమే పండిస్తాము, మేమే గిట్టుబాటు ధర ఇస్తాము, మేమే యూరియా ఇస్తామని చెప్పి చివరికి అన్నపూర్ణగా దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగాన్ని కూడా మట్టి కొట్టినటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్తోని ప్రజాపాలన అన్నారు, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు.